వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. జంపింగ్ జపాంగ్ల విషయంలో గులాబీ బాస్ రూటు మార్చారా? వెళ్లిన వాళ్ళని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదు అని భీష్మించుకుని కూర్చున్న బీఆర్ఎస్ హైకమాండ్ ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలో మాత్రం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తుందా? 10 మంది వెళ్తే 9 మంది పైనే అనర్హత వేటు వేయాలని కోరడం వెనుక ఉన్న మర్మమేంటి? పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మళ్లీ కారు ఎక్కబోతున్నారా? అసెంబ్లీలో ఆయన ప్రవర్తన దేనికి సంకేతం? బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు ఎవరికి తగిలింది? పటాన్చెరు పాలిటిక్స్ లో మారిన సమీకరణాలపై మా స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. అధికారం పోవడంతో పాటు వరుసగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం క్యాడర్ను అయోమయానికి గురిచేసింది. ఈ క్రమంలోనే సుమారు 10 మంది ఎమ్మెల్యేలు చేయి అందుకున్నారు. అయితే ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ మారిన కొందరు నేతలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడే కేసీఆర్ ఒక స్పష్టమైన లైన్ గీశారు. వెళ్లిన వారికి నో ఎంట్రీ. కానీ ఈ కఠిన నిర్ణయానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మినహాయింపుగా కనిపిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల కంటే గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి భిన్నమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారడానికి రాజకీయ ప్రయోజనాల కంటే తన వ్యాపారాలు, తన తమ్ముడిపై నమోదైన కేసుల ఒత్తిడే ప్రధాన కారణమని పార్టీ గుర్తించింది. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో గూడెంకు తిరుగులేని పట్టు ఉంది. వరుసగా 3 సార్లు విజయం సాధించి అక్కడ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర కీలకం. ఇక ఆయన పార్టీ మారినా క్షేత్రస్థాయిలో మెజారిటీ కార్యకర్తలు ఇప్పటికీ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఆయన తిరిగి వస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని స్థానిక నేతలు నివేదికలు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఇతర ఎమ్మెల్యేలు ఉదాహరణకు దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి వారు బహిరంగంగా పార్టీ నాయకత్వంపై విమర్శలు చేశారు. కానీ గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్ మీద కానీ పార్టీ మీద కానీ వ్యక్తిగత దూషణలకు దిగలేదు. కేవలం పరిస్థితుల ప్రభావంతోనే ఆయన వెళ్లారని, ఆయన మనసంతా గులాబీ జెండాపైనే ఉందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన విషయంలో క్షమించే ధోరణి పార్టీ ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర కీలక నేతల వ్యాఖ్యల్లో గూడెం ప్రస్తావన వచ్చినప్పుడు వారు పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. పైగా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యక్రమాల్లో గూడెం అనుచరులు యాక్టివ్గా ఉండటం, ఆయన కూడా కాంగ్రెస్ వేదికలపై అంతగా ఉత్సాహం చూపకపోవడం ఈ మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. జంపింగ్ లీడర్ల విషయంలో కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. అయితే గూడెం విషయంలో మాత్రం మిశ్రమ స్పందన ఉంది. ఆయన ఇబ్బందుల్లో ఉండి వెళ్లారు. ఆయన తిరిగి వస్తే పటాన్చెరులో మనమే బలంగా ఉంటామని ఒక వర్గం వాదిస్తోంది. ఈ సానుకూలతను గమనించిన అధిష్టానం గూడెంకు డోర్లు ఓపెన్ చేసి ఉంచినట్లు సమాచారం. గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి కారెక్కుతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ బీఆర్ఎస్ తీసుకున్న ఈ మినహాయింపు నిర్ణయం మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కలవరం పుట్టిస్తోంది. అందరినీ వద్దన్న పార్టీ కేవలం గూడెంకు మాత్రమే ఎందుకు రెడ్ కార్పెట్ వేస్తోంది అనే చర్చ ఇతర నియోజకవర్గాల్లో మొదలైంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2023లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయేసరికి ప్రతిపక్షంలో వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మైనింగ్ కేసులో ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి వచ్చారు. దీంతో 6 నెలల్లోనే కారు స్టీరింగ్ ను వదిలి కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో బాగానే ఉన్నా తర్వాత అక్కడ ఇమడలేకపోయారు. బీఆర్ఎస్ హయాంలో మహిపాల్ రెడ్డి తమపై కక్షగట్టి కేసులు పెట్టించారని పటాన్చెరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి రాగం వినిపించారు. 10 ఏళ్లు తమను ఇబ్బంది పెట్టిన మహిపాల్ రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ లోకల్ లీడర్లు ఆందోళనలు కూడా చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల టైంలో యూటర్న్ తీసుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని క్యాడర్ కు, తన అనుచరులకు పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తన సతీమణి, సోదరుడు మధుసూదన్ రెడ్డి కుమారుడు విక్రమ్ బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగగా వారికి మద్దతుగా ప్రచారం చేశారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో మహిపాల్ రెడ్డి చక్రం తిప్పారు. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం బలం తెలిసేలా చేశారు. ఇదే సమయంలో బుల్లెట్ దిగిందా లేదా అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో గూడెం మహిపాల్ రెడ్డి బిజీ అయ్యారు.
10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడంతో మినహాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి హైకోర్టు తలుపు తట్టింది. ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది గులాబీ పార్టీ. మొత్తం 10 మంది పార్టీ మారితే 9 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే కోర్టులో పిటిషన్ వేసింది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఫిరాయింపు ఎమ్మెల్యేల జాబితా నుంచి తొలగించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేసినందుకు మహిపాల్ రెడ్డిపై చర్యలకు బీఆర్ఎస్ వెనకడుగు వేసిందన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా మొదట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వైపు మహిపాల్ రెడ్డి కూర్చున్నారు. హైకోర్టులో తనపై బీఆర్ఎస్ పిటిషన్ వేయకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులతో గూడెం జతకట్టారు. అంతటితో ఆగకుండా మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా సభలో బీఆర్ఎస్ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులతో పాటు గూడెం మహిపాల్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అభివర్ణించారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెప్తూ వచ్చారు. కానీ లేటెస్ట్ గా బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల విషయంలో ఒక తీరుగా, గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో మరొక తీరుగా బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో కేటీఆర్ పాజిటివ్ గా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. గూడెం మహిపాల్ రెడ్డికి హరీష్ రావు అండదండలు పుష్కలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరకపోవచ్చని, ఎన్నికలకు ముందు యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఒకవైపు హైకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పోరాడుతుంటే, మరోవైపు గూడెం వంటి బలమైన నేతలను తిరిగి చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ డబుల్ గేమ్ ఆడుతున్నారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఒకవేళ గూడెం రీఎంట్రీ ఇస్తే అది తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీస్తుంది. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.